హాయ్ అనిల్ నాయర్ హియర్. ఆల్జీబ్రా ప్రీవియస్ ఇయర్ ఒరిజినల్ క్వశ్చన్ ని మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏం చేశాడంటే క్వశ్చన్ లో x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వలెంట్ టు 1 ఇచ్చాడు. 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z అడుగుతున్నాడు. ఇట్లాంటి క్వశ్చన్లు గనక మీకు ఎగ్జామ్ లో వస్తే ఇట్లాంటి క్వశ్చన్లను మనము సిమెట్రిక్ ఈక్వేషన్స్ అని అంటాం. సిమెట్రిక్ ఈక్వేషన్ అని అంటాం. సిమెట్రిక్ ఈక్వేషన్ అంటే ఏంటంటే ఎక్స్ బదులు వై పెట్టుకున్నా, వై బదులు జెడ్ పెట్టుకున్నా, జెడ్ బదులు ఎక్స్ పెట్టుకున్నా ఆన్సర్ ఈక్వేషన్ మారదు. ఎక్స్ బదులు వై పెట్టుకున్నా, వై బదులు జెడ్ పెట్టుకున్నా, జెడ్ బదులు ఎక్స్ పెట్టుకున్న ఆ ఈక్వేషన్ అలానే ఉంటుంది. ఇది ఈ సిమెట్రిక్ ఈక్వేషన్ లాంటి క్వశ్చన్లు పలుసార్లు మనకు ఎగ్జామ్లో కనబడ్డాయి. సిమెట్రిక్ ఈక్వేషన్ ని సాల్వ్ చేసే అత్యంత ఈజీ మెథడ్ ఏంటంటే వేరియబుల్స్ని ఈక్వల్ చేయడం. ఏవైతే చరరాశులు మనకు క్వశ్చన్లో ఉన్నాయో ఆ వేరియబుల్స్ని ఈక్వల్ చేయడం. ఈక్వల్ అంటే ఎక్స్ ఈక్వలెంట్ టు వై ఈక్వలెంట్ టు జెడ్ అంటే 3x ఈజ్ ఈక్వలెంట్ టు 1. 3x గనక 1 అవుతే x 1/3 అవుతుంది. x 1/3 కనుక అవుతాయి సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1/1/3 ప్లస్ 1/1/3 ప్లస్ 1/1/3 అంటే 3 + 3 + 3. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 9. సిమెట్రిక్ ఈక్వేషన్ గనక క్వశ్చన్లో ఇచ్చినప్పుడు చరరాశులను ఈక్వల్ చేసుకుంటే చాలా ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది. కాన్సెప్ట్ నచ్చినట్టు అవుతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.